పూర్తి చేయాలని చెప్పి, అలాగనే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి అనేటువంటి ప్రధానమైనటువంటి 3 అంశాల మీద ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జమ్మలమడుగు నుంచి కడప వరకు బైక్ యాత్ర నిర్వహించాలని చెప్పి ఆర్ఎస్ఎఫ్ అనుకున్నది. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, ప్రజాస్వామ్య శక్తులందరినీ కూడా ఈ యాత్రకు సంఘీభావంగా ఆహ్వానించడం జరిగింది. అయితే గత 20 రోజుల నుంచి కడప జిల్లా ఎస్పీ గారిని, డిఎస్పీలను, సిఐల స్థాయిలో, ఎస్ఐల స్థాయిలో పర్మిషన్లు కూడా మేము డైరెక్ట్ మా లిటరేట్ తోటి ఇచ్చిన తర్వాత ఎస్పీ గారిని కలిస్తే డిఎస్పీలు కలవండి, మీరు అక్కడ పర్మిషన్ తీసుకోమని చెప్పారు. డిఎస్పీల దగ్గరికి వెళ్తే మీరు సిఐల దగ్గర నుంచి మాకు లెటర్ పాస్పోర్ట్ చేయమని చెప్పి వాళ్ళు చెప్పారు. మొత్తంగా ఈ ప్రక్రియ పూర్తిగా చేసిన తర్వాత కూడా నిన్నటి నుంచి జమ్మలమడుగులో ఉన్నటువంటి పోలీసులు ఈరోజు పొద్దున ఎస్ఐ గారు కూడా ఫోన్ చేశారు. నేను చెప్పాను, సార్ ఈ విషయం మీద టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్పీ సార్తో మాట్లాడారు, అలాగనే నారాయణ రెడ్డిని కూడా డీఎస్పీతో చెప్తారన్నాడంటే, నువ్వు కావాలంటే దేవుళ్ళో పోయి ఈ బైక్ యాత్ర వేసుకోవడం జమ్మలమడుగు నుంచి బైక్ యాత్ర చేయడానికి లేదని చెప్పి అహంభావంతో మాట్లాడడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ఈ రాయలసీమ భవిష్యత్తును, రాయలసీమ అంశాలని మేము కనీసం మా స్వేచ్ఛతోటి మాట్లాడేటువంటి హక్కు కూడా లేకుండా ఇవాళ హరించడం అనేది ఇది అత్యంత దుర్మార్గం. ఇది ఈ అంశాల మీద గతంలో 360 రోజుల పాటు ఆర్సీపీ ఆధ్వర్యంలో దీక్షలు చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అదే వేదిక మీదకి వచ్చి నేను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. మేము వాటిని ప్రశ్నించడానికి, అడగడానికి ఇక్కడ నిధులు కేటాయించమని చెబితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి పర్మిషన్ ఇవ్వని చెప్పి వాళ్ళ ఎస్పీ గారు హుకుం జారీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి అన్ని సంఘాలను, శక్తుల్ని ఐక్యం చేయడం కోసం ఈ బైక్ యాత్ర తాత్కాలిక వాయిదా వేస్తున్నాం అంతే తప్ప దీన్ని పూర్తి కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసులు ఆలోచన చేయాలి. ఇది పోలీసుల రాజ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుల కోసము, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడే వాళ్ళ వయసుని పోలీసులు నొక్కేసినటువంటి ఆలోచన చేయడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం.